హలో గాయ్స్, మీ దివ్య క్రియేషన్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. మేము ఇక్కడ భవానీమాత టెంపుల్ని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే గుర్రంపల్లి వస్తుందండి. అదే చెప్పాను కదా, షాద్నార్ పరిగి రోడ్ సైడ్ వెళ్ళాలి. వెళ్తే మనకి ఫస్ట్ భవానీమాత టెంపుల్ని దర్శించుకున్నాం కదా, మీకు పెట్టాను కదా వీడియో. తర్వాత మేమైతే గుర్రంపల్లికి వెళ్ళాము. అక్కడ ఏంటంటే పిల్లల గురించి అనమాట. గుర్రంపల్లిలో గుర్రం ఉంటుందన్నమాట. ఆ గుర్రంకి పిల్లల్ని తీసుకెళ్ళి మొక్కిపిస్తే చాలా మంచిదంట. సో మేమైతే అక్కడికి బయలుదేరుతున్నాము. ఓకే అండి, ఇది వెళ్ళే దారి అనమాట. చూడండి, ఇక్కడ వాటర్ బాగున్నాయి, అందుకనే నేను తీసాను వీడియో. చెరువు అనమాట, చాలా వాటర్ ఉన్నాయి. ఇది వెళ్ళే దారి. చాలా కొంచెం దూరమే ఉంటుందండి భవానీమాత టెంపుల్ నుంచి. లోపలికైతే వెళ్ళాలి. చూడండి, ఇక్కడ వెళ్ళే దారి అనమాట. మాకైతే మధ్యాహ్నం అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. అక్కడ దర్శించుకుని వెళ్ళే వరకు అయితే మధ్యాహ్నం అయిపోయింది. ఫుల్ ఎండ ఉండే ఆ రోజైతే. మేమైతే మెయిన్ పిల్లల కోసం వెళ్ళామండి. ఇంకా పిల్లలకి మంచిదని, చాలా మొండి చేస్తే మాట వినకుట్టే, కొంచెము పిల్లలు వీక్గా ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కొంచెం మంచిగా అవుతారంట అండి పిల్లలు. అందుకని మేమైతే బయలుదేరుతున్నాము. చూడండి, ఇక్కడ వెళ్ళే దారి. లోపలికైతే వెళ్ళాలి, ఆటోస్ కూడా వెళ్తాయి. ఫుల్ ఆ రోజైతే జాతర ఉందన్నమాట. గుర్రంపల్లిలో జాతర కూడా అవుతుంది. సో మేము వెళ్ళిన రోజైతే జాతర ఉండే అనమాట. ఫుల్ జనాలు అయితే ఫుల్ రష్ ఉండే, చాలామంది ఉన్నారు. అసలు మాకైతే మంచిగా తీయనికైతే రాలేదన్నమాట. ఉట్టప్పుడు వెళ్తే అసలు ఎవ్వరు ఉండరనమాట. మంచి పీస్ఫుల్ ఉంటుంది అనమాట. ఎవ్వరు ఒక్కరునే ఉండరనమాట. అప్పుడు మంచిగా వీడియో తీసుకోవచ్చు గుర్రంని. కానీ ఇంకా జాతర కదండి, అందరూ చాలామంది వచ్చేస్తారనమాట. ఇంకా అంత ఫ్రీనెస్ అయితే ఉండదు. అక్కడికి మొత్తం అయితే తీసాము. చూడండి, జాతర జరుగుతుందన్నమాట. మేము వెళ్ళిన రోజే లాస్ట్ అనమాట. ఆ రోజే లాస్ట్ జాతర. చూడండి, ఇక్కడ చాలామంది అయితే వచ్చేసారు. అందరూ ఇక్కడికి ఆటోస్ కూడా అవైలబుల్గా వెళ్తాయి. ఆటోస్ కూడా, ఆటోలో కూడా వెళ్ళొచ్చు షాద్నార్ నుంచి పరిగి రోడ్లో. చూడండి, ఇక్కడ అంతా పచ్చటి పొలాలన్నమాట. ఎంత బాగుంది గ్రీనరీ, అందుకనే నేను తీసాను. చూడండి, చెట్లు, పొలాలు ఎంత బాగున్నాయి. అసలు గ్రీనరీ సూపర్ ఉంది. ప్లేస్ అయితే చాలా బాగుంది. అసలు ఎవ్వరు లేనప్పుడు వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంత మంచిగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. చుట్టూ అంతా పొలాలే ఉంటాయి, వాటర్ కూడా ఉంటుంది. దూరంలో చెరువు కనిపిస్తుంది మనకి. చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ అయితే. ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్ కూడా పచ్చటి పొలాలే. ఇక్కడ షాప్స్ కూడా కొన్ని ఇట్లా పెట్టిండ్రనమాట. అన్నీ తినేటివి, స్వీట్స్ కానీ అన్నీ అమ్ముతున్నారనమాట. జాతర కదా. అదే చూడండి, గుర్రం. ఇది ఫేమస్ అంట అండి, గుర్రంపల్లి పిల్లలకి ఫేమస్ అంట. ఇక్కడ ఎవరైనా సరే పిల్లలు బాగా మొండి చేస్తే, మాట వినకపోతే, ఇంకా చాలా వీక్గా ఉంటే, చదవకపోయినా సరే, కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా సరే, ఇక్కడ గుర్రంపల్లికి అయితే వచ్చేసి దర్శనం చేసుకుంటే చాలా మంచిగా అవుతారంట అండి పిల్లలు. చూడండి, చిన్న చిన్న పిల్లలు, అప్పుడు పుట్టిన పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి మొక్కిపిస్తున్నారు. చూడండి, అలా 5 times అయితే మొక్కిపిచ్చి, హోల్ ఉంటుంది అన్నమాట గుర్రంకి. ఆ హోల్ మధ్యలో నుంచి అటొక్కరు ఇటొక్కరు నిలబడి తీసుకోవాలన్నమాట. హోళ్ళ నుంచి గుర్రం అంటే ఆ గుర్రం కింద ఏవో శక్తులు ఉంటాయంట అండి. కొంచెం ఆ శక్తుల నుంచి మనకి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది అనమాట. ఏమైనా నెగిటివ్స్ ఉన్నా కూడా పోతాయంట. అంత బాగుంటుంది, శక్తివంతమైన గుర్రం అనమాట ఇది. ఈ ప్లేస్ అంత ఫేమస్ అయిందనమాట. చాలామంది అసలు చిన్న పుట్టిన పిల్లల్ని అయితే తీసుకొచ్చి ఇక్కడ తిప్పుతూ ఉంటారనమాట. ఇంకా చూద్దాం, మేము కూడా ఒకసారి వెళ్దాము అనేసి అయితే వెళ్ళాము. ఇట్లా అటు నుంచి ఒకరు నిలబడాలి, ఇటు నుంచి ఒకరు నిలబడి తీసుకోవాలన్నమాట పాపని. హోల్ ఉంటుంది, ఆ గుర్రం ఉంది కదా, కనిపిస్తుంది కదా మీకు, ఆ గుర్రం మధ్యలో హోల్ ఉంటుంది అనమాట. ఆ హోల్ మధ్యలో నుంచి మనం అందుకోవాలన్నమాట. అట్లా 5 times అందియాలంట. 5 times అందించిన తర్వాత మళ్ళీ ఇట్లా మీరు చూస్తుంటారు కదా వీడియోలో, అలా కిందికి మీదికి లేపాలన్నమాట గుర్రంకి తాకిచ్చి. అలా చేస్తే ఇంకేమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ, ఇంకా పిల్లలు మొండిగా ఉన్నా కానీ, సతాయిస్తున్నా, కొంచెం సరిగా తినకపోయినా సరే, ఇలా అన్నీ ఇంకా పిల్లలు
ఏ మాట వినకపోయినా సరే ఇక్కడికెళ్ళి కొంచెం ఒక 4 టైమ్స్ అలా కంటిన్యూస్‌గా వెళ్ళాలన్నమాట. వీక్లీ వన్స్ అట్లా 4 వీక్స్ అట్లా వెళ్ళాలంట. 4 ఆర్ 3 వీక్స్ అట్లా వెళ్తే పిల్లలకి మంచిగా అయితదంట అండి. మేమైతే 1 వీకే వెళ్ళాము. ఇంకా మాకు కుదరలేదు. చూద్దామని ఒకసారైతే వెళ్ళాము. చూద్దాం, మేబీ ఇంకా ముందల వెళ్ళొచ్చు. కానీ ఇంకా మేమైతే 1 టైమే వెళ్ళాము. మీ పిల్లలు కూడా మొండి ఉంటే, మాట వినకపోయినా, చదవకపోయినా ఇక్కడికైతే వెళ్ళి దర్శించుకోండి, మంచిగా అవుతది. కానీ ఒక 4 టైమ్స్ అయితే వెళ్ళాలి. వీక్లీ వన్స్ అనమాట. 4 వీక్స్ అయితే వెళ్ళాలి కంపల్సరీ. అప్పుడు మంచిగా అవుతుందంట పిల్లలకి. ఇది అండి గుర్రంపల్లి ఫేమస్ అనమాట. ఇక్కడ అయితే మాకు చెప్పారు, అందుకని మేమైతే ఇక్కడికి వెళ్ళామన్నమాట. దర్శించుకుందాం బాగుంటుందని వెళ్ళాము. చూడండి, ఆ రోజు జాతర కదా, అందుకని మనకి గుర్రం ఫేస్ అయితే కనిపిస్తలేదు. మొత్తము పూలన్నీ వేశారనమాట. మొత్తం చూడండి, పూలమాలలన్నీ వేశారు. లేకుంటే గుర్రము రాతితోని ఉంటుందండి, రాయితోని ఉంటుందన్నమాట. పెద్దగా మనకి కనిపించకుండా మొత్తము పూలే కవర్ చేసేసిండ్రు. మొత్తము చాలా మంది అంటే అసలు ఫుల్ జనాలు. చూడండి, చిన్న చిన్న పిల్లల్ని, ఇంకా కొందరైతే పెద్దవాళ్ళు కూడా అందులో నుంచి అయితే వెళ్తున్నారు. అటు నుంచి హోళ్ళ నుంచి అయితే పెద్దవాళ్ళు కూడా అక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్తున్నారనమాట. ఏమన్నా పెద్దవాళ్ళకు కూడా మంచిగా అవుతుందనే ఉద్దేశమో ఏందో మరి తెలియదు, కానీ పెద్దవాళ్ళు కూడా వెళ్తున్నారు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా వెళ్ళొచ్చు, ఏం కాదు. ఇక్కడైతే నాన్ వెజ్ కూడా వండుతున్నారండి. అక్కడ వండేసి ఇక్కడ గుర్రంకి అయితే పెడుతున్నారు. అలా కూడా చేసుకోవచ్చు, వంటలు కూడా వండుకోవచ్చు. అక్కడ ఈవినింగ్ వరకు ఉండేసి వెళ్తున్నారు చాలామంది. జాతర కదండి, జాతరలో అక్కడ మార్నింగ్ వచ్చేసి వంటలు వండుకొని గుర్రంకి అయితే నైవేద్యం పెట్టేసి పిల్లల్ని అక్కడ తిప్పి వెళ్తున్నారు చాలామంది అయితే. మేమైతే ఇంక అప్పుడే దర్శించుకొని ఇంకా బయలుదేరామన్నమాట. కొంచెం సేపే, ఎంత తక్కువ టైమే పడుతుంది మనం దర్శనం చేసుకోనికి, అంతే. ఇంకా అక్కడనే ఉండి టైం స్పెండ్ చేయాలనుకుంటే ఉండొచ్చు. కూర్చోనికి అయితే ఇట్లా బెంచెస్ లాగా ఉన్నాయి, అక్కడ కూర్చోవచ్చు. కానీ ఎండ అయితే ఫుల్ ఉందండి. ఈవినింగ్ టైం అట్లా వెళ్తే బాగుంటుంది ఎంజాయ్ చేయనికే. చూడండి, ఇలా గుర్రంకి అయితే చూపించాలి 5 టైమ్స్. పైనుంచి కిందికి అట్లా లేపి ఒక 5 టైమ్స్ అయితే గుర్రంకి చూపించి తీసుకోవాలి. హోల్లో నుంచి తీసుకున్న తర్వాత ఇట్లా 5 టైమ్స్ చేస్తే మంచిది. అలా చేసిన తర్వాత ఇంకా మేమైతే మళ్ళీ పెద్ద పాపను కూడా చూపించాము ఒక 5 టైమ్స్. అయిపోయిన తర్వాత అక్కడ బొట్టు పెడతారనమాట. ఒక అతను కూర్చుంటాడు, అతను బొట్టు పెడతాడు. ఇంకా ఏమైనా నైవేద్యం ఉంటే అతనికి ఇవ్వాలి, అతను పెడతాడనమాట గుర్రంకి. ఇంకా అయిపోతుంది దర్శనం, ఇంకా అంతేనండి. చూడండి, జాతర కదా, ఆ రోజే లాస్ట్ కదా, ఇంకా చాలా మంది వచ్చారనమాట లాస్ట్ రోజు అని. ఇక్కడ చూడండి, వీళ్ళు పికాక్ ఫెదర్స్తోనైతే మనకి ఇట్లా కొడతారండి వెనకాల. వీటికి కూడా మనీ అడుగుతుంటే చూడండి, అట్లా కొట్టడానికి కూడా మనీ తీసుకుంటారు అనమాట. ఎంతో అంత ఇవ్వాలి కదా అన్నట్టు ఇంకా మేమైతే ఇచ్చినాము. మరి అట్లా కొట్టడానికి కూడా మనీ అడుగుతుంటే చూడండి. ఇంకా మా పెద్ద పాప అయితే భయపడ్డది, గట్టిగా కొట్టిండ్రని అంటుంది. మా ఆయనకైతే బాగానే గట్టిగానే పడ్డది దెబ్బ. చూడండి, ఇక్కడనే అండి ఇతనే మనకైతే బొట్టు పెడతాడు పిల్లలకి. చూడండి, అక్కడ నైవేద్యం ఇస్తుండ్రు అనమాట. నైవేద్యం కూడా చేసుకొని వచ్చి అక్కడ ఇస్తుండ్రు. ఇక్కడ వ్యూ చూడండి, ఇక్కడ చూడండి చెరువు ఉన్నట్టుంది, ఎంత బాగుంది చూడండి వ్యూ. అందుకనే తీసాను, చాలా బాగుంది చెరువు అయితే. ఇది అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.